ఈరోజు చంద్రబాబు గారి మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అని మనం ఒక కార్యక్రమం చేసుకున్నాం. నాకు చిన్న డౌట్ వచ్చింది. చంద్రబాబు గారు చాలా హామీలు అమలు చేశాడు కదా, మీ ఎవరికి తెలీదా? మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఈడేంటి సైడ్లోకి వెళ్ళి 99 రూపాయలది చంద్రబాబు గారు అమూల్యమైన మద్యం తాగి వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి, చంద్రబాబు హామీలు అమలు చేశాడు అంటున్నారేంటి అని. ఏమండి, చంద్రబాబు గారు ఫ్రీ గ్యాస్ అన్నాడు. చంద్రబాబు గారి ఇంటికి గ్యాస్ ఫ్రీగా వెళ్ళొద్దా లేదా? డబ్బులు ఏమైనా కడతాడా చంద్రబాబు గారు? చంద్రబాబు గారి ఇంట్లో మహిళలు ఎవరైనా బస్సు ఎక్కాలంటే ఫ్రీయా, డబ్బులు ఇస్తారా? ఫ్రీయేనా? అదిగో రెండో హామీ మీ నోటితో మీరే ఒప్పుకున్నారు. అట్లాగే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. 5 ఏళ్ళు ఉద్యోగం లేని కొడుక్కి వెంటనే మంత్రి చేశాడు. ఉద్యోగం వేశాడా లేదా? అమలు చేశాడు మూడో హామీ. అలాగే ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. చక్కగా కొడుకు 5 ఏళ్ళు పాపం ఉద్యోగం లేదు కదా, ఆ నిరుద్యోగ భృతి కూడా హామీల రూపంలో అందించేస్తున్నాడు. మొత్తం అన్ని శాఖలు సంతకాలు పెట్టే డమ్మీ క్యాండిడేట్లు ఉన్నారు, కానీ మొత్తం నడిపేది మన అబ్బాయి గారు. మరి ఇన్ని హామీలు అమలు చేస్తే మీరు ఏ హామీ అమలు చేయలేదంటే ఎట్టగండి? అంటే చంద్రబాబు గారు గ్యాస్ అవటం అంటే చంద్రబాబు గారికి ఎలక్షన్ వచ్చేంత వరకు హామీలు జనాలందరికీ అమలు చేద్దాం, తమ్ముళ్ళు అందరికి అమలు చేద్దాం అంటాడు. తర్వాత వాళ్ళ తమ్ముళ్ళే గుర్తొస్తారు. పక్కన ఉన్న 2-3 తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళే గుర్తారు ఎలక్షన్ దాటాక. అలాగే నాకు జగన్ గారిని చంద్రబాబు గారిని చూసినప్పుడు నాకు అర్థం కాదు. జగన్ గారేమో అధికారంలో ఉన్నప్పుడు కూడా గడప గడపకి అని పొద్దున్న ఇంటికి పంపిస్తారు. మళ్ళీ ప్రతిపక్షంలో అయినా 1 సంవత్సరం రెస్ట్ తీసుకుందామంటే మళ్ళీ ఆయన హామీలు గుర్తు చేస్తామని మరి పంపిస్తారు. అసలు చంద్రబాబు గారి